IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు కూతురు జైల్లో ఉన్నా కూడా కేసీఆర్ ఎందుకు వెళ్తలేడు, ఎందుకు మాట్లాడతలేడు? కేటీఆర్, హరీష్ రావు, తర్వాత శోభ అంటే భార్య, కేసీఆర్ గారి భార్య, వాళ్ళందరూ పోయారు. కేసీఆర్ పోలేదు. కేసీఆర్ పోనంత మాత్రాన ఆయన ఏదో బిడ్డతో మాట్లాడతలేడు లేదా బిడ్డ మీద ప్రేమ లేదని కాదు. ఆయన పోవడం అంటే పోతే మళ్ళీ వేరే లెవెల్ దగ్గరికి అంటే ఆయన పోతే మళ్ళీ పైరవి కోసం పోవాలి, పిఎం దగ్గరికో లేకపోతే హోమ్ మినిస్టర్ దగ్గరికో లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి పోయి పైరవి చేయాలి. అది ఇప్పుడు ఆయనకు పైరవి చేసేంత శక్తి లేదు, ఎందుకంటే అధికారం లేదు, ఎంపీలు లేరు. ఈయన పోతే ఢిల్లీ పెద్దలు పట్టించుకునేంత శక్తి నాకు లేదు కాబట్టి పెద్దగా పోయే అవకాశాలు లేవు. కాబట్టి ఆయన పోయినంత మాత్రాన బిడ్డ మీద ప్రేమ లేదని మనం అట్లా అనుకోవడానికి కూడా వీల్లేదు. ఓకే, ఇప్పుడు రాజ్యసభలో బీఆర్ఎస్కు 4 ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు వారిని బీజేపీలోకి విలీనం చేస్తారా? ఒకవేళ విలీనం చేస్తే ఆ బిడ్డ కోసమేనా? నాకు తెలిసిన మటుకు అటువంటి ప్రపోజల్ ఏమి ఉండకపోవచ్చు. విలీనం చేసినంత మాత్రాన ఇప్పుడు కేసీఆర్కు పెద్ద ఎత్తున మేలు ఏం జరుగుతుంది, అదేమైనా మేలు జరుగుతుందా అంటే అది అట్లా జరిగే అవకాశం లేదు. ఇప్పుడు అటువంటిప్పుడు ఒక 4 ఎంపీలు అక్కడ కలపడేందుకు, ఇక్కడ కూడా ఆ ఉన్న ఎమ్మెల్యేలు 20-25 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో కలపచ్చు కదా. కాబట్టి అటువంటి పరిస్థితులు లేకపోవచ్చు. భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు దాటిస్తాయో కానీ ఈ ఎంపీలను కానీ ఎమ్మెల్యేలను కానీ మూకుమ్మడిగా తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీగా బీజేపీలో కలిపే అవకాశం మాత్రం లేదు. ఓకే, ఇప్పుడు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్తో వెళ్తుందా, బీజేపీతో వెళ్తుందా? ఇప్పుడు మీకు ఇక్కడ సిద్ధాంతపరంగా చెప్తా. ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో బలంగా 3 పార్టీలు ఉన్నాయి. అధికార పార్టీ అయిన కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, ఇంకో ప్రతిపక్షమైన బీజేపీ. ఈ 3 బలంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ 3 పార్టీలలో 2 జాతీయ పార్టీలు, కాంగ్రెసు, బీజేపీ. ఈ 2 పార్టీల మధ్య ఇట్లాంటి సయోధ్య ఉండే అవకాశం లేదు. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లోపాయకారిగా కూడా ఉండే అవకాశం లేదు. ఏదన్నా కొంత అవకాశం ఉన్నది ఏ పార్టీతోనైనా కలవడానికంటే అది ఇక్కడ ప్రాంతీయ పార్టీ అయినా బీఆర్ఎస్కి అవకాశం ఉన్నది. ఇప్పుడు భవిష్యత్తులో తమ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ఎత్తుగడల కోసం బీఆర్ఎస్ ఏ 2 పార్టీలతో దీంతోనైనా కలిసే అవకాశం ఉండొచ్చు. అంటే ఇన్ ప్రిన్సిపల్గా అంటే సూత్రబద్ధంగా అటు కాంగ్రెస్తో కలవడానికి అంటే మెర్జర్ కాదు, ఎలక్షన్స్లో అలయన్స్ పెట్టుకోవడానికి లేదా బీజేపీతో అలయన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మొన్న మనకు 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ టీడీపీ జనసేన కూటమి బీజేపీతో పొట్టు పెట్టుకున్నది. అంటే అక్కడ ఏంది, ఇవి మన టీడీపీ జనసేన 2 రీజనల్ పార్టీస్ అంటే ప్రాంతీయ పార్టీలు, బీజేపీ జాతీయ పార్టీ. అయినా కూడా 2 ప్రాంతీయ పార్టీలు ఒక జాతీయ పార్టీతో పెట్టు. అట్లాగే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా భవిష్యత్తులో అంటే 2028 ఎలక్షన్లలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ స్వయంగా ఓడించలేదు, మాకు ఏదో ఒక రూపకంగా లేదా ఏదో ఒక పద్ధతిలో బీజేపీతో అలయన్స్ అవసరం అని అనుకుంటే కలుస్తారు. కాబట్టి పెద్ద అంటే అలయన్స్కు కలవడం అంటే మెర్జర్ కావడం వేరు, అలయన్స్లు ఉండొచ్చు. నా ఉద్దేశంలో కవిత కోసం అని కాదు, రేపు అధికారం కోసం కూడా ఉండొచ్చు. ఒక కవిత కోసం ఎందుకైతుంది? కవిత ఇంకా 2028 వరకు కవిత జైల్లో ఉంటుంది అనుకుంటున్నారు, అట్లా ఉండకపోవచ్చు.